మహాభారతంలో పాత్రల గురించి చెప్పుకుంటున్నాం కదా. మహాభారతంలో విచిత్రమైన పరిస్థితుల్లో పుట్టిన వాళ్ళు ధృతరాష్ట్రుడు, పాండురాజు. వీరే భారతానికి ముఖ్య మూలాధారమైనటువంటి పాత్రలు. శంతనుడు సత్యవతీదేవిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అనే ఇద్దరు బిడ్డలు పుట్టారు. చిత్రాంగదుడు ఒకసారి ఒక గంధర్వుడితో గొడవపడి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇంకా మిగిలింది విచిత్ర వీర్యుడు. ఇతనేమో వ్యసనపరుడు. అయినా రాజ్యాధికారం అతనికి ఇవ్వాలి. అటువంటి బాధ్యతను నిర్వహించాలంటే పోనీ పెళ్లి చేస్తేనైనా అతను ఆ కార్యక్రమాన్ని, తన విధిని సక్రమంగా నిర్వర్తించగలుగుతాడేమో, బాధ్యతను అప్పగించడానికి వీలుంటుంది అని భీష్ముడు తలచి కాశీరాజు కూతుళ్ళు అంబ, అంబిక, అంబాలిక వీరిని యుద్ధంలో గెలిచి తీసుకువచ్చాడు. తీసుకువస్తే అంబ చెప్పింది, నేను సాల్వరాజును ప్రేమించాను అని చెప్పింది. అనేటప్పటికి ఈ తీసుకొచ్చాక విచిత్ర వీర్యుడు అంటాడు, అయితే వేరెవరినో ప్రేమించిన అమ్మాయి నాకెందుకు, వాళ్ళ దగ్గరికి పంపించేసేయండి అని చెప్పి అంటాడు. అంబికని, అంబాలికని పెళ్లి చేసుకుంటాడు. ఈ అమ్మని సాల్వుడి దగ్గరికి తీసుకువెళ్తే, ఎవరో గెలుచుకున్న కన్య, ఇంతకు ముందు నేను మనసు పడినా ఇప్పుడు నేను తీసుకోవడం భావ్యం కాదు అంటూ ఆయన వదిలిపెట్టేస్తాడు. సరే, యుద్ధంలో నువ్వు గెలిచి తీసుకువచ్చావు, నా బతుకు అన్యాయం కాకూడదు అని అంటే ఇంకా నువ్వే పెళ్లి చేసుకో అంటుంది భీష్ముడితోటి అంబ. నేను ఆజన్మ బ్రహ్మచారిని, నేను పెళ్లి చేసుకోను అంటాడు. ఆవిడ కోపంతో వెళ్ళిపోతుంది. ఆవిడ కథ మరొకసారి తెలుసుకుందాం. సో ఇప్పుడు విచిత్ర వీర్యుడు పిల్లలు పుట్టక మునిపే, అనేక రకాలైన వ్యసనాలు ఉన్నాయి కదా, అతను కూడా మరణించాడు. ఇంకప్పుడు వారసుల కోసం నియోగ ధర్మం ద్వారా కోడళ్ళకి పిల్లలు పుట్టేలా చేయాలని సత్యవతీదేవి ఆలోచించింది. తన పెద్ద కొడుకు వ్యాసుణ్ణి తలుచుకుంది. తమ్ముళ్లకు పిల్లలు లేనప్పుడు అన్న ద్వారా బిడ్డలు కలిగేలా చేయడమే నియోగ ధర్మం. ఇది ద్వాపర యుగంలో ఆమోదయోగ్యంగా ఉండేది. వ్యాసుడు జడలు కట్టి ముని రూపంతో ఉన్నాడు. ఆ రూపాన్ని చూసి అంబిక భయపడి కళ్ళు మూసుకుంది. అందువల్ల ఆమెకు దృష్టి లేనటువంటి ధృతరాష్ట్రుడు పుట్టాడు, కళ్ళు లేనివాడయ్యాడు. వ్యాసుడు అంబాలిక దగ్గరికి వెళ్ళాడు. ఆ మహర్షి రూపాన్ని చూసి ఆమె కూడా భయంతో ఆమె ముఖం పాలిపోయింది. అంబాలికకు పాండురాజు పుట్టాడు. పాలిపోయిన రంగును పాండువర్ణం అంటారు. అలాంటి రంగులో పుట్టినందుకు ఆయనకు పాండురాజు అని పేరు పెట్టారు. ఇలా ధృతరాష్ట్రుడు, పాండురాజుల పుట్టుకకు కారణం వ్యాసుడు. ఈ నియోగ ధర్మానికి ఇప్పటి సైంటిఫిక్ రూపం ఏంటంటే స్పెర్మ్ డొనేషన్. ఇది ఆ కాలంలోనే ఉంది. వ్యాసుడు చేసింది అదే. మరొక మంచి విచిత్రమైన సంఘటనని మహాభారతంలోంచి తీసుకొని మనం మళ్ళీ చెప్పుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.